బ్యాక్ టు ద బులెటిన్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ వేగంగా అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధిలో భాగంగానే నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలోని FCDA భవనాన్ని రేపు ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భవిష్యత్తు నగరానికి బాటలు వేసేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇందుకోసం ఒక మాస్టర్ ప్లాన్ను కూడా రూపొందించింది. 2047 లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన కాంగ్రెస్ సర్కార్ అందుకు తగ్గట్లుగానే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ పనులు చేపట్టింది. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణ అనుమతులు, సిటీ ప్లానింగ్, ల్యాండ్ యూజ్, మార్పిడి వంటి అనేక పనులను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో FCDA భవనం ప్రారంభోత్సవంపై 10TV గ్రౌండ్ రిపోర్ట్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అథారిటీ ఆఫీసు సిద్ధమైంది. రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్ అంతా కూడా గ్రీన్ బిల్డింగ్ కోడ్ మోడల్ను అనుసరిస్తూ మొత్తం నిర్మాణం చేశారు. అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ నిర్మాణం చాలా వేగంగా జరిగింది. దీని ప్రత్యేకత ఏంటి సార్? ఏమేమి? ఇది ఫ్యూచర్ సిటీ బిల్డింగ్, ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనేది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత రేపు సాయంత్రం 6 గంటలకి ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ భవనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం ఏరియా మొత్తం నెట్ జీరో, తర్వాత ఇది పూర్తిగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తోటి నిర్మించినటువంటి భవనం. తర్వాత దీంట్లో అన్ని గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఏర్పాట్లే చేశారు. తర్వాత బిల్డింగ్ పూర్తిగా కూడా 70% గ్లాస్ బిల్డింగే ఉంటుంది. ఓన్లీ 30% మాత్రమే ఇతర స్ట్రక్చర్స్ తోటి కలిగి ఉంటుంది. సో ఇది దీంట్లో ఇక్కడ గౌరవ చైర్మన్ మరియు ముఖ్యమంత్రి గారు ప్రతి వారం ఒకసారి ఇక్కడ అని మనకు సమాచారం ఉంది. తో గతంలో భవిష్యత్తులో జరిగేటువంటి కార్యకలాపాలు అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచి నిర్వహించబడతాయి. ఈ బిల్డింగ్ అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి అతి తక్కువ సమయంలో 5 నెలల కాలంలోనే ఈ బిల్డింగ్ని పూర్తిగా నిర్మించడం జరిగింది. అప్పుడు ఈ బిల్డింగ్ ఎన్ని అడుగుల్లో నిర్మించారు? ఈ బిల్డింగ్ మొత్తం 16,000 స్క్వేర్ ఫీట్లో నిర్మించడం జరిగింది. మొత్తం 2 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. దీంట్లో పూర్తిగా కూడా నెట్ జీరో ఉంటుంది. తర్వాత ఈ గ్రీన్ హౌస్ అనమాట, మనకి ఎలాంటి కాలుష్యం లేకుండా, తర్వాత ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా తట్టుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ బిల్డింగ్ అతి తక్కువ కాలంలో నిర్మించడం జరిగింది. తర్వాత దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా కూడా 70% మనం గ్లాస్ హౌస్ తోటే నిర్మించడం జరిగింది. ఓన్లీ 30% మాత్రమే ఇతర పదార్థాలు ఉపయోగించడం జరిగింది. సో దీని యొక్క ప్రత్యేకత అది. తర్వాత పరిపాలన కూడా ఇక్కడనే నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కమిషనర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా క్యాబిన్స్ ఉన్నాయి, ఎట్లా ఉంటుంది? దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి గౌరవ చైర్మన్ మరియు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి యొక్క ఛాంబర్ ఉంటుంది. అదేవిధంగా తర్వాత దీనికి FCDA వైస్ చైర్మన్ అయినటువంటి మంత్రి గారిది ఛాంబర్ కూడా ఉంటుంది. గౌరవనీయులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిది, పరిశ్రమల శాఖ మంత్రులది. అదేవిధంగా కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్, అదేవిధంగా ఒక ఛాంబర్ TGIAC వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 50 మందితోటి ఎప్పుడైనా కాన్ఫరెన్స్ నిర్వహించుకునేటువంటి అవకాశం కూడా పైన కల్పించడం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినట్లయితే మొత్తం ఆఫీసర్లందరికీ ఒక 5 ఛాంబర్లు, తర్వాత ఆఫీస్ కార్యాలయంలో పనిచేసేటువంటి అందరూ సిబ్బంది అందరికీ కూడా సపరేట్ ఈ వర్క్ స్టేషన్స్ అలాట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా సురక్షితమైనది. తర్వాత అతి తక్కువ కాలంలో నిర్మించాం. దాంతోపాటు ఈ ఫ్యూచర్ సిటీలో ఉండేటువంటి దాదాపు 50 పైగా గ్రామాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో పరిపాలన వాటి అన్నింటికి సంబంధించి యంత్రాంగం ఏ విధంగా ముందుకెళ్ళనుంది, ఎట్లా ఉంటుంది సార్? 76 గ్రామ పంచాయతీలు, 56 రెవెన్యూ విలేజ్లు ఫ్యూచర్ సిటీలో HMDA నుంచి కొన్ని, DTCP నుంచి కొన్ని తీసి కొత్తగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 76 గ్రామ పంచాయతీల్లో కూడా అన్ని పరిపాలన సంబంధించినటువంటి అనుమతులు అంటే బిల్డింగ్కి సంబంధించిన అనుమతులు కావచ్చు, లేకపోతే
ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించిన అనుమతులు కావచ్చు, లేదా లేఅవుట్కు సంబంధించిన అనుమతులు కావచ్చు, ఇతరత్ర అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇదే కార్యాలయం నుంచి నిర్వహించబడతాయి. ఈ కార్యాలయంలో ప్లానింగ్కి సంబంధించి ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు ఉంటారు, అదేవిధంగా ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు. ఇంజనీరింగ్కి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను కూడా ప్రస్తుతానికి అలాట్ చేయడం జరిగింది. సెక్రటరియట్ నుంచి, ఫైనాన్స్ నుంచి కొంతమంది అధికారులు కూడా ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అవుట్ సోర్సింగ్ కింద కూడా ఆపరేటర్స్ని కూడా మనం హైర్ చేసుకోవడం జరిగింది. తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొత్తం పరిపాలన నడుస్తుంది. రెవెన్యూ నుంచి ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు ఒక తహసీల్దార్ కూడా రెవెన్యూ వ్యవహారాలు చూడడానికి ఇంతమంది స్టాఫ్ను ఆల్రెడీ అలాట్ చేయడం జరిగింది. నానక్రామ్గూడలో హెచ్జిసిఎల్ బిల్డింగ్లో పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. అంటే పూర్తిగా మనం గతంలో చూస్తే జిహెచ్ఎంసి లేదా హెచ్ఎండిఏ పరిపాలన ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇది వచ్చేటువంటి అవకాశం ఉందా? సేమ్ ఇప్పుడు హెచ్ఎండిఏలో ఏదైతే కార్యకలాపాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కూడా సేమ్ అలాంటిదే. అన్ని అనుమతులు, తర్వాత అన్ని లేఅవుట్ అనుమతులు, బిల్డింగ్ అనుమతులు, తర్వాత ఇతరత్ర ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు అన్నీ కూడా ఇదే కార్యాలయం నుంచి జరపబడతాయి. ఇది ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఈ కార్యాలయం భవిష్యత్తులో ఒక చరిత్ర కానుంది. మనం చూస్తున్నటువంటి FCDA కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయం నుంచి ఈ ప్రాంతాల్లో ఈ 76 గ్రామాలు, అదేవిధంగా 56 గ్రామ పంచాయతీలకు, రెవెన్యూ విలేజెస్కు సంబంధించినటువంటి ఏరియాలో మొత్తం కూడా దాదాపు 750 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. ఈ భవనం నుంచి పరిపాలన సాగనుంది. ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. రేపు ముఖ్యమంత్రి ఒకసారి ఈ భవనాన్ని ప్రారంభించిన తర్వాత పూర్తి ఏర్పాట్లు, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు సైడ్ మనం చూస్తున్నటువంటి ఆ చివర భాగంలో ముఖ్యమంత్రికి కూడా ఒక క్యాబిన్ కేటాయించారు ప్రత్యేకంగా. అక్కడ ఆయన కార్యాలయం ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి వారం ఒకసారి తాను ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తాను, ఈ అంశాలతో పాటు మిగతా అంశాలన్నింటినీ కూడా రివ్యూ చేస్తానని చెప్పారు. రోడ్లు కానీ అదేవిధంగా మౌలిక వసతుల విషయంలో మాత్రం పూర్తిగా FCDA ఏదైతే నిర్ణయం చేస్తుందో అది మాత్రమే అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫ్యూచర్ సిటీని 4th సిటీగా, అదేవిధంగా ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలంటే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, అంటే జాతీయ అంతర్జాతీయ సంస్థలను ఇక్కడికి ఆకర్షించడం ద్వారా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం. అదేవిధంగా అనేక అంశాల్లో ఒక కొత్త రోల్ మోడల్గా ఉండడమే లక్ష్యంగా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవిష్యత్తులో పని చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి కార్యాలయంలో మనం ఉన్నాం. ఆ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ను సెటప్ చేశారు. ఆ ఆఫీస్లో మనం ఉన్నాం. ఈ ఆఫీస్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి నిర్ణయాల సందర్భంలోనూ, అదేవిధంగా వారానికి ఒకసారి ఇక్కడికి వస్తా అని చెప్పారు కాబట్టి ఆ సందర్భంలోనూ ఇక్కడి నుంచే తన పాలన, అదేవిధంగా తన సంబంధించినటువంటి సమావేశాలు కానీ మిగతా అన్నింటినీ కూడా ఇక్కడి నుంచి మూవ్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కార్యాలయాల నుంచి పాలన సాగనుంది. మొత్తం 750 చదరపు కిలోమీటర్ల భూభాగం మొత్తం కూడా ఇక్కడ నుంచి టౌన్ ప్లానింగ్ కానీ మిగతా ప్లానింగ్ సంబంధించినటువంటి అన్ని అంశాలు కానీ ఇక్కడ నుంచి పాలన సాగనున్నాయి. ఇదే కార్యాలయంలో సంబంధిత శాఖ మంత్రికి కూడా ఒక కార్యాలయాన్ని డిసైడ్ చేశారు. మొత్తం ఈ కార్యాలయం అంతా కూడా చాలా క్లియర్గా, అంటే గ్రీన్ బిల్డింగ్ కోడ్ ఆధారాలతో నిర్మించారు. చాలా వెంటిలేషన్ అంతా కూడా బయట నుంచి వచ్చే విధంగా, అదేవిధంగా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే విధంగా పైన రూప్ టాప్ పైన సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా మొత్తం ఈ కార్యాలయానికి ఒక ప్రత్యేకతగా ఈ అంశాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ నుంచే, ఈ కార్యాలయం నుంచే పూర్తిగా 750 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా ప్రణాళికలు రూపొందించడం, అదేవిధంగా అక్కడ అభివృద్ధి పనులను చూడడం, అదేవిధంగా భూముల కేటాయింపు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ కార్యాలయం నుంచే ముందుకు తీసుకెళ్తున్నారు. కెమెరా పర్సన్ డి రాజుతో రాముడు 10 టీవీ హైదరాబాద్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం.